యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన కార్తికేయ 2 చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన కార్తికేయ 2 నార్త్ ఇండియా ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేసింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తెలుగులో కంటే కూడా హిందీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడ దాదాపుగా 70 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమాకి 3వ పార్ట్ కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. నిఖిల్ కూడా కార్తికేయ 3 మూవీ కోసం ఎదురు చూస్తున్నానని, దీనిపై కథని దర్శకుడు చందు ముండేటి మొదలు పెట్టారని, త్వరలోనే కార్తికేయ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్తామని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అది కూడా వైరల్ గా మారింది. ఇక కార్తికేయ ఫ్యాన్స్ కూడా పార్ట్ 3 కోసం ఎదురు చూస్తున్నారు. కార్తికేయ మూవీ 2014లో విడుదలైంది. మిస్టరీ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి సంబంధించిన నేపథ్యంలో ఈ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దానికి సీక్వెల్ గా దర్శకుడు చందు ముండేటి హీరో నిఖిల్ కార్తికేయ 2ని 2022లో విడుదల చేశారు. ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంలో కృష్ణుడి నేపథ్యం చూపించారు. కృష్ణుడికి సంబంధించిన ఒక కంకణం కోసం హీరో కార్తికేయ ఎలాంటి పోరాటాలు చేశాడన్నది అద్భుతంగా చూపించడంతో అటు డివోషనల్ గా ఇటు కథపరంగా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి 3వ పార్ట్ రాబోతుంది. ఇక కార్తికేయ 3లో కూడా కృష్ణుడి మీద నేపథ్యం ఉంటుందని సమాచారం. కార్తికేయ 2లో కేవలం ఒక కంకణం కోసం మాత్రమే కృష్ణుడి నేపథ్యాన్ని చూపించారు. కానీ ఆ మూవీ క్లైమాక్స్ లో సముద్రాన్ని చూపిస్తూ కృష్ణుడికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా మిగిలి ఉన్నాయని పాత్రికి లింక్ ఇస్తూ ముగించారు. ఇప్పుడు కార్తికేయ 3లో కృష్ణుడికి సంబంధించిన అనేక విషయాలను చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కథను మరింత థ్రిల్లింగ్ విజువల్ వండర్ గా తీసుకోబోతున్నట్టుగా సమాచారం. కార్తికేయ 2ని అద్భుతమైన విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు మేకర్స్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో కార్తికేయ 3కి దాదాపు 100 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. 100 కోట్ల బడ్జెట్ తో చందుముడిటి కార్తికేయ 3ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి విడుదలయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారట. హిట్ చిత్రం కాబట్టి కార్తికేయ 3కి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హిట్ టాక్ 100 కోట్లు కలెక్ట్ చేయడం చాలా సులభం. అందుకే నిఖిల్ లాంటి హీరోకి 100 కోట్ల బడ్జెట్ ని పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యారట. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇక చందుముండేటి కూడా నాగ చైతన్యతో తండ్రి మూవీ చేస్తున్నాడు. ఇవి డిసెంబర్ నాటికి కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత వీరిద్దరూ కార్తికేయ 3ని సెట్స్ మీదకు తీసుకెళ్తారని, వచ్చేటది చివర్లో కార్తికేయ 3ని ప్రేక్షకుల ముందుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి మరింత విజువల్ వండర్ గా కార్తికేయ 3 తీయబోతున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా ఈసారి పాన్ ఇండియా స్థాయిలో నటీనటులను తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటీనటులను తీసుకుని ఆయా భాషల్లో కార్తికేయ 3కి బజ్ ని తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా లవర్స్ కూడా కార్తికేయ 3 కోసం ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చే కార్తికేయ 3 మరో బ్లాక్ బస్టర్ గా నిలవాలని కూడా టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాబట్టి కార్తికేయ 3 అంతకుమించి విజువల్ వండర్ గా ఉండాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి కార్తికేయ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో ఎవరెవరు నటీనటులు ఉంటారు, ఎప్పుడు విడుదలవుతుంది అన్నది త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. మరి కార్తికేయ 2తో పాటు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకుని నిఖిల్ కార్తికేయ 3తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.